సరే ఇక హీరో నిఖిల్ మన టీడీపీ పార్టీకి సపోర్ట్ చేయడం చూస్తున్నాం. లోకేష్ గారి దగ్గర కండువా కూడా కప్పుకున్నారు. అంటే వాళ్ళ బ్రదర్ ఇన్ లా ఎవరు చీరాల నుంచి పోటీ చేస్తున్నారు, దాని తరపున క్యాంపెయిన్ చేయబోతున్నారు నిఖిల్ సిద్ధార్థ్ గారు అని చెప్పేసి టీడీపీ అతను. అవును, నీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. నేను పెద్ద ఆన్సర్ ఎందుకు చెప్పలేనంటే అతని గురించి నాకు పెద్ద తెలియదు. ఇక్కడ ఎవరో రెడ్ల అబ్బాయి అనుకుంటున్నాను. రెడ్ల అబ్బాయినా అనుకుంటా, నిఖిల్ రెడ్ల 2-3 సినిమాలు హిట్ అని పెళ్లి చేసుకున్నాడు. ఈ టైంలో వాళ్ళు అక్కడ వీళ్ళ బ్రదర్లా సీట్ నుంచోవడం అతనికి హెల్ప్ జరుగుతుంది చెప్పి ఇతను ఇక్కడ పార్టీలో చేరినట్టుగా చేరి అక్కడ కూడా వెళ్ళటానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. ఆ విధంగా వీళ్ళు ఉంటాడు తప్పితే దిస్ నాట్ ఎ గ్రేట్ న్యూస్. తెలుగుదేశం రూలింగ్ పార్టీ జగన్లాగా అయితే మాట్లాడుకోవాలి, కానీ ఇలా కాదు కదా. 23 సీట్లు వచ్చినా ఇప్పుడు వాట్ ఈస్ టీడీపీ? ఇట్ ఈస్ అట్టర్ ఫ్లాప్ పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, అంతే కదా. అట్టర్ ఫెయిల్డ్ పార్టీ విచ్ హాస్ గాట్ ఓన్లీ 23 సీట్స్. ఇప్పుడు నెక్స్ట్ అయితే వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ అందరూ కలిసి అక్కడ చేరుతున్నారు. ఆ విధంగా చేరుంటాడు వాళ్ళ బావగారు కూడా. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ హిమ్. అంటే ఇక్కడ 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 హైకమాండ్లో శాలువా కప్పించుకుంటే సో ఇతనికి లోకేష్ బాగా క్లోజ్ అని చెప్పేసి. లోకేష్ వాట్ ఈజ్ లోకేష్? చంద్రబాబు నాయుడు సన్. అన్లెస్ యూ మేక్ ఇట్ నెక్స్ట్ టైమ్ యూ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. నేను ఫస్ట్ నుంచి ఎందుకంటే నేను కానీ మీరు కానీ ఎవరైనా కానీ అవర్ యాక్షన్ షుడ్ ప్రూవ్ దట్ యువర్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్. అంతేనా? ఊరికే ఈ మెహర్బానీ అని వాళ్ళ బావకి ఏదో లబ్ధి జరుగుతుందని చెప్పి చేరాడు అంతే. ఓకే, అంటే ఈయన కూడా మరి ఫ్యూచర్లో బొంగేం కదా. అతనికి సీన్ లేదు, ఇంకా సీన్లు సినిమాలోనే నిలదొక్కోలేదు. 1-2 సినిమాలు ఆడిని ఎంత ఉంటాడు ఇంకా ఉంటుంది. అప్పుడే కంగారేముంది. ఫ్యూచర్లో అంత సీన్ లేదు. చంద్రబాబు నాయుడు కొడుకే లేదు. మళ్ళీ ఇతరు కావాలి వాళ్ళంటే సినిమాలు ఇంకా ఎవరు రాడు. సినిమా వాళ్ళు ఎవరు నమ్మరు ఇంకా. ఎందుకు సార్? అంతే, సినిమాలో అందరూ ఫెయిల్యూరే. రజనీకాంత్ నిలబడితే 1 ఓటు. ఎందుకు మానేశాడు? లాస్ట్ టైం కొంచెం డ్రామా చేశాడు కదా. మోహన్ బాబు ఫ్రెండ్ కాబట్టి నాకు ఒంట్లో బాగున్నట్టు చెప్పి అపోలోకి వెళ్ళినట్టు సీన్ చేశాడు. అక్కడ నేను పాలిటిక్స్లో నిలబడలేదని చెప్పడం కోసం. ఫ్యాన్స్ అడుగుతారు, ఫ్యాన్స్ బేవర్స్ కాబట్టి అడుగుతారు. పార్టీకి వచ్చాను 1 ఓటు. నువ్వు ఫస్ట్ ఆఫ్ యువర్ నాట్ ఎ తమిళియన్. రజనీకాంత్ ఈజ్ ఎ మరాఠీ ఫెలో. శివాజీరావు వాళ్ళకి ఉదయ శాప తమిళనాడుకి. వాళ్ళ 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 యొక్క స్టేట్ ఒకటి తప్ప మిగతా వాళ్ళు అందరూ అవుతారు. జయలలిత ఇస్ నాట్ ఎ తమిళియన్, షీఈ్ ఎ కన్నడిగా. ఎంజీఆర్ ఇస్ నాట్ ఎ తమిళియన్, షీఈ్ ఎ శ్రీలంకన్ బేస్డ్ మలయాళీ. ఇంకా అందుకంటే ఏం కావాలి? కరుణానిధి ఇస్ అన్ ఆంధ్ర బార్బర్ క్యాస్ట్ సంబంధించిన వ్యక్తి. అతను షహనాయి వాయించుకుంటారు, మంగళ క్యాస్ట్. అదేటప్పుడు మీకు సో వీళ్ళందరూ వాళ్ళకి ఒరిజినల్గా తమిళనాడులో పుట్టాడు ఇంతవరకు అవ్వలేదు. అదొక శాప వాళ్ళకి కదా. వాళ్ళకున్నంతటి అభిమానం వాళ్ళ భాష మీద కానీ వాళ్ళ మీద ఎవరికి ఉండదు. అందుకనే ఇప్పటి వరకు డిఎంకే ఏడీఎంకే ఉంది. సో ఆ విధంగా ఫిలిం వాళ్ళు ఎందుకు పైకి రారంటే కమల్ హాసన్ అట్టర్ ఫ్లాప్. ఏదో అనుకుంటూ ఉంటాడు అంటే ప్రకాష్ రాజ్ అట్టర్ ఫ్లాప్. అక్కడ దొబ్బదు, ఇండిపెండెంట్ ఐడియాస్ దొబ్బదు. అక్కడ ఏదో పార్టీకి మీకు కనిపిస్తున్నవాడు ఇతరులకు పెద్ద అట్టర్ ఫ్లాప్ పవన్ కళ్యాణ్. అది దొబ్బదు. అది అక్కడ వేళ కొలం అయిపోయింది అది. బట్ ఈడు ఒకటి వెళ్ళి దానికి మొన్న వచ్చి ఏమంటే సినిమా వాళ్ళు నంబరు ఇంక సినిమా వాళ్ళు పార్టీలు జరగవు. ప్రపంచంలో ఒకసారి బాగా పెద్దగా హిట్ అయినాడు ఎంజి రామచంద్రన్, రొనాల్డ్ రీగన్ ఇన్ యుఎస్ఏ. ఆయన యాక్టర్. అతను ఎన్టీ రామారావు కొంతకాలం ఇక్కడ స్క్వేర్ జెనేగర్ హెస్ బికమ్ ఏ గవర్నర్ దేర్. అదేందా వాళ్ళు కూడా ఉండరు, నెక్స్ట్ ఉండరు. ఇప్పుడు కృష్ణరాజు అయ్యాడు, నెక్స్ట్ గంటేశారు. వీళ్ళకి అలవాట్లు తగ్గించుకోరు. ఒక పక్కన అవుతాడు, మళ్ళీ ఫుల్ బాటిల్ వచ్చి కూర్చుంటాడు వాళ్ళందరూ పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు. ఆ విధంగా బ్యాడ్ అయిపోయాడు కృష్ణరాజు. అదేందా మీకు? అలా కాకుండా కూడా అందరికీ ఉంటాయి వయసెస్. సినిమా వాడు ఎందుకు పనిచేయడంటే వీళ్ళు కొన్ని అలవాట్లకి అలవాటు అయిపోతారు. అలవాటు ఇద్దరు అంతే. పవన్ కళ్యాణ్ నేను చెప్తాడు కబుర్లు, ఇది పక్కా సినిమా వాడు అయిపోయాడు. అందులో నువ్వు అవ్వవు. నువ్వు పార్టీ కోసం ఉన్నప్పుడు ఆ యొక్క ఆదర్శాలని, ఆశయాల్ని, ఐడియాలజీస్ని యూ మస్ట్ టేక్ టు ద పబ్లిక్. నాట్ ఫర్ జస్ట్ ఆ ఒక్క మీటింగ్ కాదు. ఆ మీటింగ్లో మాట్లాడతారు, మళ్ళీ ఏం మాట్లాడుతుంది ఎవరికి తెలియదు. పీపుల్ హ్యావ్ మేడ్ హిమ్ ఏ బఫూన్, దే మేడ్ హిమ్ ఏ జోకర్. దాన్ని ఎవడో అన్నాడు కింద ఎన్ని పెట్టుకుంటానని చెప్పేసి మంచి జోకర్ అని. నాటికి మళ్ళీ సమయం చెప్పారు, ఎస్ యాజ్ అ ఇండియన్ జోకర్గా రాబోతున్నాను సినిమాలో. కానీ కమెడియన్ కాదు. జోకర్ అంటే ఏంటి? ఈజ్ ఎ కిల్లర్ కదా. సో ఐఎమ్ గోయింగ్ టు బి ఇండియన్ జోకర్.
అని పెట్టినాడు సరదాగా. నాకు అదొక ఆనందం అది. ఎవడన్నా ఏమన్నా అంటే దాన్ని మనం పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం అంటే ఇదే. నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకు నిజం చెప్తున్నానంటే దెర్ ఈజ్ నో సీరియస్ ఇది కమిట్మెంట్. ఏదో వచ్చి అలా వెళ్ళిపోవటం, పాడితే చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళిపోవడం ఏంటిది? వాట్ ద ఫక్ ఇస్ దిస్? వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు టెల్ టు ద పీపుల్? వాట్ సందేశం యు ఆర్ గివింగ్? వాట్ మెసేజ్ యు ఆర్ సెండింగ్? ఒకసారి ఒక పక్కన నా కమ్యూనిటీ అంటాడు, ఒక కాలం నా కమ్యూనిటీ అంటాడు, అందరూ కావాల్సి అంటాడు. అందరూ అది నీ కమ్యూనిటీలోనే నీకు లేదు, మిగతా కమ్యూనిటీలో ఎవరు వేస్తాడు నీకు? మీకు అర్థమైనప్పుడు మీకు అంచేత ఆ విధంగా అతను ఫెయిల్. రజనీకాంత్ అట్టర్ ఫెయిల్. కమల్ హాసన్ సూపర్ ఫ్లాప్. అప్పుడప్పుడు పైకి వస్తూ ఉంటాడు, దానికి కొంత నాలెడ్జ్ పెట్టుకుని. ఎవరు? ప్రకాష్ రాజు పక్కకి సరే ఒక మాలవనికి వెళ్ళైపోయావు, ఇక అక్కడికి ఏం వెళ్తావు నువ్వు? మాయే చిన్నది తొట్టి గ్యాంగ్, దాంట్లోనికి వెళ్ళలేకపోయావు నువ్వు. నీకు మళ్ళీ నేషనల్ పాలిటిక్స్ ఎట్టి. వెరీ గుడ్ యాక్టర్, అదే యాక్ట్, యూ కెన్ గెట్ నేషనల్ అవార్డ్ ఆల్సో. అంతే. సినిమా వాళ్ళు పాలిటిక్స్కి పనికిరారని ఎందుకు అర్థమైపోయింది అంటే ఇందుకే అర్థమైపోయింది. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం మరి విజయ్ దళపతి గారికి కూడా పరిస్థితి విజయ్ లేదు, బొంగు లేదు, ఏం రా ఊరుకునే ఆడికి ఏం పని, అంతా అయిపోయింది. ఇప్పుడు హ్యాపీగా ఉంది, డబ్బులు బోలంది ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా డబ్బులు కూడా ఇస్తారు. క్రిస్టియన్ అతను, ఓకే, ఎస్సీ కింద వస్తాడనమాట. ఆ విధంగా సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. రమ్మంటున్నారు, ఏమవుతాడు? టేక్ మై వర్డ్, విల్ బి అన్ అట్టర్ ఫ్లాప్. ఏ చేస్తున్నాడు? అలాగే వచ్చినప్పుడల్లా ఏదో ఒక చిన్న సాంగ్ ఏది పెట్టి క్రేజ్, సినిమా క్రేజ్. 130 కోట్లు తీసుకునే రెమ్యునరేషన్ ఉండే లెవెల్కి వెళ్ళిపోయిన అతను మరి క్రేజ్ ఉండదా? ఆ విధంగా ఉంది. పవన్ కళ్యాణ్ కట్టానంటే పవన్ కళ్యాణ్ చూసే మనవాడు మొదలు పెట్టాడు. లేకపోతే పాలిటిక్స్ ఓ అంటే డారాదు. ఏమొస్తే అతనికి? వాట్ ఈజ్ నో చెప్పండి. నేర్చుకుంటున్నాడు, అందుకు నెక్స్ట్గా ప్రిపేర్ అవుతాను. అయితే ఏమంటే తప్పండి, ఫలానా కూడా అవ్వకూడదని కాదు, వాళ్ళ క్లిక్ కారంటున్నాను. క్లిక్ అవ్వాలంటే ఇంక దానికి చాలా చాలా చేయాలి. ఎన్టీ రామారావు గారు అయ్యారంటే ఆ టైంలో ఉన్న ఆ టైము, ఆ సందర్భం, కాంటెక్స్ట్, అది చాలా ఇంపార్టెంట్. అమ్మఒళ్ళు ఒకడు అవ్వాలి, తర్వాత అలాగే ఇవ్వకూడదు స్టేట్మెంట్ అని చెప్పేసి నాదెండ్ల భాస్కర్ అంటే మానేశాడు. మొట్టమొదటి స్టేట్మెంట్లు జ్యోతి చిత్రంలో ఉన్నాయి. మన కమ్మవాడు ఒకటి చీఫ్ మినిస్టర్ అవ్వాలి, అందుకు వస్తున్నాం అన్నమాట. అర్థమైంది మీకు? దాన్ని వీళ్ళుగా సర్దేశారు. అతనికి అమ్మ ఫీలింగే 100కి 300%. వాళ్ళ ఇంట్లో అందరూ అంతే. కృష్ణ గారు అందరూ నిశ్చితంగా పరిశీలిస్తున్నాను నేను, నాకు ఊహ వచ్చిన కాడి నుంచి. తప్పేం లేదు, దాన్ని అలాగ అనకూడదని చెప్పింది నాదెండ్ల భాస్కర్. కట్ చేస్తే ఆయనకి వీడికి పడదు తగ్గఫోరు. కవిత గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రజెంట్ తిహార్ జైల్లో ఉన్నారు. అయితే ఈ జైలు మార్చాలని చెప్పేసి ఒక పిటిషన్ వేశారు. అంటే జైలు అధికారులు కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా తనకు కావాల్సిన సౌకర్యాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆమె చెప్పడం చూస్తున్నాం. మరి ఇప్పుడు జైలు మార్చే సిచ్యువేషన్ ఏమన్నా కనిపిస్తుందా? నేను అందులో నాకు అర్థమైంది ఏంటంటే, అదే కోర్టులో జనరల్గా ఇటువంటి పొలిటికల్ ఓరియంటెడ్ కొన్ని ఈ మానిటరీ సంబంధించిన హై ప్రొఫైల్ కేసులు అనుకున్న వాళ్ళని రిమాండ్లోకి కానీ జైలు శిక్ష పడినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ముందుగానే పిటిషన్ పెట్టుకుంటారు. నాకు కొంచెం ఈ విధంగా కొంచెం ప్రిఫరెన్షియల్గా ఉండాలి, నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మెడికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తారు. దానికి కోర్టు ఓకే అంటుంది. దానికి ఎప్పుడో కానీ అందదు, ఎప్పుడో కానీ అది డిపెండింగ్ ఆన్ ద కేస్. ఒక మర్డర్ చేసేదానికి అప్పుడు ఈ అమ్మాయికి అడగడానికి అధికారం ఉండదు. దట్ వాజ్ ఓన్లీ మనీ లాండరింగ్, బ్రైబ్ సంబంధించిన కేసు అది. అటువంటిప్పుడు ఒక చీఫ్ మినిస్టర్స్ డాటర్, ఎక్స్ చీఫ్ మినిస్టర్ డాటర్ అంచేత ఇవన్నీ కన్సిడర్లో తీసుకోవాలి. కోర్టు తీసుకుని ఏం చేస్తుందంటే, సో గివ్ వాట్ ఎవర్ ద పిటిషన్లో ఉన్నాయి 1-2 ఓకే చేసి ఓకే అంటుంది అనమాట. సో ఆ రిపోర్ట్ ప్రకారంగా తిహార్ జైల్లో ఇన్ని చూడరు. అక్కడ ఎంతకంటే మూర్ఖత కూడా అక్కడ కూడా వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఎవరో బీజేపీ వాళ్ళు లేదా మొత్తానికి కొంచెం ఆర్డినరీగానే డీల్ చేయండి అంటే అంటారు. అలా చేయరు. కానీ తిహార్లో ఈవిడిగా అందులో కోర్టు ఒప్పుకున్న దాంట్లో కంటే ఇంకెక్కువ అడిగిన దానికో అది వాళ్ళు చేయలేరు. బికాజ్ అక్కడ ఆల్రెడీ మనీష్ సిసోడియా ఈజ్ దేర్ కదా, చాలా కాలం నుంచి ఉన్నాడు. అలా ఇంకా చాలా పెద్దలు ఉంటారు అక్కడ. అంచేత నీకు సెపరేట్గా ఎవరు ఇంటికాడి నుంచి ఫుడ్ ఒప్పుకుంటారు, మళ్ళీ ఏది బెడ్ ఏది అడిగినట్టు ఉంది అవన్నీ ఇస్తే ఇవ్వచ్చు. ఇవ్వట్లేదు అనేది మన వాళ్ళు సోషల్ మీడియాలో పుట్టిందంటే పురుగులు పట్టేసి అన్నట్టుగా మనం చెప్తూ ఉంటాం. అసలు ఎంతవరకు నిజం, ఎంతవరకు కోర్టు ఒప్పుకుంది, ఎంతవరకు మీరు మళ్ళీ పిటిషన్ పెట్టారు, మళ్ళీ ఈ అమ్మాయికి ఏదో స్పెషల్గా మెడికల్ కావాల్సి విమెన్ కాబట్టి అడిగి ఉంటుంది. అది కూడా మర్డర్ గిటర్ చేస్తే ఒప్పుకోరు.
మామూలుగానే పడుకోవాలి, కటిక దాని మీద పడుకోవాలి. దిస్ ఈజ్ నాట్ దట్ కేస్. ఇది మనం సీరియస్ అనుకున్న దాన్ని వాళ్ళ ఫ్యామిలీ మీద ఉన్న కక్షతోటి ఇంకా సీరియస్ చేసే మనం సోషల్ మీడియాలో, అంతే కదా. అవును. వాళ్ళ ఫ్యామిలీ మీద ఇక్కడ వరకు ఉంది అందరికీ. అదైతే మీకు సొంత వాళ్ళకి, పక్క వాళ్ళకి, ప్రజలను పరిపాలించిన చీఫ్ మినిస్టర్ కాబట్టి అతను గర్వం, మాట్లాడే తీరు, ఈడియా మోడియా గీడియా ఏం పీక్కుంటారు పీక్కోండి ఏంటిది ఇవన్నీ మాట్లాడడం, వాళ్ళ మీద ఉన్న కక్ష గురించి ఆ అమ్మాయిని బాగా సఫర్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు సోషల్ మీడియాలో. ఆ విధంగా మనం అంటున్నాం, కానీ వాళ్ళు దేనికి అప్లై చేశారు అనేది కరెక్ట్గా డ్రాఫ్టింగ్ చూస్తే కానీ అర్థం అవుతుంది. పరుపులు అడిగిందో ఇంకోటి ఏమన్నా అడిగిందో, బికాజ్ విమెన్కి అడగవచ్చు, మర్డర్ చేస్తే కాదు. మళ్ళీ ఇఫ్ ఇట్ ఈస్ ఏ థర్డ్ కైండ్ ఆఫ్ ఏ కేసు అయితే మటుకు దే విల్ నాట్ యాక్సెప్ట్, మాట్లాడలేవు. ఫస్ట్ ఏమైతే ఇచ్చిందో అటువంటి కారాగార శిక్ష చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే అలా కాదు, ఇట్ ఈస్ అ డిఫరెంట్ లిటిల్ సోబర్ కేసు ఇది యాక్చువల్గా. అయినా కూడా సోబర్ కేసు అయినా కూడా కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం అనేది పెద్ద బూత్. అది అతనే వాయించుకుంటున్నాడు లాయర్గాను. అతను అడిగిన ప్రశ్నే చాలా చాలా బాగున్నాయి. అవును. ఓకే, చాలా చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు. ఓ పక్కన అదర్ కంట్రీస్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. బీజేపీకి నేను ముందే చెప్పాను మన ఛానల్లోనే, అతను కానీ అరెస్ట్ చేస్తే బ్యాడ్ అవుతారని. అవును సార్. అతను ఒక విధంగా బ్యాడ్ని మూట కట్టుకుంటున్నారు బీజేపీ. ఇప్పుడు గేమ్ చేయలేరు. ఇప్పుడు అతను వదిలేస్తే ఈ అమ్మాయిని వదిలేయాలి, మనీ తీసుకోవడానికి వదిలేయాలి. అవును. చాలా చాలా బూత్ ఏంటంటే వాళ్ళని అరెస్ట్ చేయడం. ఎందుకంటే వాళ్ళకి మంచి పేరు ఉంది. పేరేముంది, అతను కూడా హిపోక్రేటే. నేను చీఫ్ మినిస్టర్నే అవనన్నాడు, నాకు పాలిటిక్సే వద్దన్నాడు. అన్నా హజారే గారి నుంచి వచ్చిన కొత్తలో, అదే అర్నాబ్ గోస్వామి టీవీలో. మరి తర్వాత పాలిటీషియన్ అయిపోయాడు, కానీ చేసాడు, చాలా బాగా చేశాడు. ఢిల్లీలో అతనికి మంచి పేరే ఉంది. ఇంక వీళ్ళ ఉప్పు తిని బీజేపీ వాళ్ళు కూడా అతని గురించి బ్యాడ్గా మాట్లాడాలి తప్పితే అతనికి మంచి పేరే ఉంది. అవును.